రైట్. మనీష్, అసలు ఎలా వచ్చారు మీరు ఆర్ఎన్రెడ్డి ఐటీ స్కూల్ కి? ఎలా ఇన్ఫర్మేషన్ తెలిసింది? అది BCA 2022లో నేను పాస్ అయ్యాను. సో దాని తర్వాత నాకు ఒక 6 months వరకు నేను ఇంట్లోనే టైం స్పెండ్ చేశాను. ఎక్కడ మీరు చదువుకున్నది? ఎక్కడ? నాది యూపీలో అయిపోయింది నా గ్రాడ్యుయేషన్, ఉత్తరప్రదేశ్లో. సో దాని తర్వాత నేను ఒక 6 months వరకు ఇంట్లో టైం స్పెండ్ చేశాను. నాకు అసలు డిగ్రీకి అసలు సాఫ్ట్వేర్ సైడ్ వెళ్ళొచ్చా? హైదరాబాద్. ఓకే. సో దాని తర్వాత నాకు ఒక డౌట్ ఉండిపోయింది, అసలు డిగ్రీ వాళ్ళని సాఫ్ట్వేర్ సైడ్ తీసుకుంటారా లేదా అని ఒక డౌట్. అంటే మ్యాథ్స్ అయితే బీటెక్ వాళ్ళనే ఎక్కువ తీసుకుంటారు. సో నాకు ఒక డౌట్ ఉండింది. సో నాకు అసలు ఏం చేయాలో తెలియదు. దాని తర్వాత నేను గూగుల్లో సెర్చ్ చేశాను, నాకు అంత స్కోప్ రాలేదు. దాని తర్వాత యూట్యూబ్లో సెర్చ్ చేశాను. సో సడన్గా సార్ గారి వీడియో కనిపించా. సో ఆ వీడియో ఓపెన్ చేసి చూశాను. తర్వాత కొంచెం మోటివేషన్ వచ్చింది, ఓకే మనం కూడా వెళ్ళొచ్చు అని. సో దాని తర్వాత కాల్ చేసి కాంటాక్ట్ అయ్యాను. నేను లాస్ట్ ఇయర్ ఫిబ్రవరిలో అడ్మిషన్ తీసుకున్నాను. లాస్ట్ ఇయర్ ఫిబ్రవరి. వీళ్ళకి జాబ్ వచ్చి కూడా 2-3 months అవుతుంది. ఇప్పుడు మీరు జాబ్ చేస్తున్నారు. ప్రెజెంట్ ట్రైనింగ్ పీరియడ్ లో ఉన్నాను. ఫస్ట్ మీకు రాగానే ఎలా అనిపించింది? ఇక్కడ కోర్సెస్ చెప్పే విధానం గానీ ఇవన్నీ? ఫస్ట్ కొంచెం కష్టంగానే ఉంది. రాగానే అటెండెన్స్ తీసుకుంటారు, దాని తర్వాత ఫోన్స్ తీసేసుకుంటారు, ఎందుకంటే స్టూడెంట్ లాక్ చేయడానికి వెళ్ళిపోకుండా. దాని తర్వాత ఒక 1 hour సెమినార్ ఉంటుంది. మనం ఒక టాపిక్ సెలెక్ట్ చేసుకొని మనం మాట్లాడాలి ఇంటర్వ్యూ భయం పోవడానికి. దాని తర్వాత ఒక 1 hour క్లాసెస్ ఉంటాయి. అలవాటు పడడానికి ఎన్ని రోజులు పట్టింది? 1 month పట్టింది ఈజీగా. ఎప్పుడైనా అనిపించిందా వద్దు వెళ్ళిపోదామని? లేదు, అసలు అసలు మన మోటివ్ జాబ్ రావాలి. ఎక్కువ అట్రాక్ట్ అయింది, మీరు ఆగింది, హోల్డ్ అయింది ఎక్కడ? ఆర్ఎన్రెడ్డి ఐటీ స్కూల్లో ఏ విషయంలో? వీళ్ళ మోటివ్ అంటే వీళ్ళ వే ఆఫ్ టీచింగ్ కానీ ప్లాన్ కానీ, ఇక్కడ స్టూడెంట్ ఇంత స్ట్రిక్ట్ అంటే వీళ్ళ కాన్సెప్ట్ తీసుకుంటే మనకు ఐఏఎస్ జాబ్ ఈజీగా క్రాక్ చేయవచ్చు. అంత స్ట్రిక్ట్ రూల్స్ ఉంటాయి వీళ్ళ దగ్గర. సో అది అవి ఇంపార్టెంట్. ఇక ఇంటర్వ్యూకి అటెండ్ అవుతున్నప్పుడు అప్పుడు ఎలా మొత్తం ఫుల్ ప్రిపేర్ అయిపోయారా? ఎలా ప్రిపేర్ చేస్తారు అసలు ఇంటర్వ్యూ? ఎంత మనం చదువుకున్నా గానీ ఇంటర్వ్యూ దగ్గర వస్తుంది అసలు సమస్య కదా, అక్కడ ఎలా ఫేస్ చేశారు? సో వీళ్ళ దగ్గర 2 batches ఉంటాయి, ప్రిపరేషన్ బ్యాచ్, ఇంటర్వ్యూ బ్యాచ్. వాళ్ళకి వేరే ప్రిపరేషన్ ఉంటుంది, మళ్ళీ వీళ్ళకి వేరే ప్రిపరేషన్. మాక్ టెస్ట్ కానీ ఎగ్జామ్స్ కానీ మళ్ళీ మాకు స్పెసిఫిక్ గా కండక్ట్ చేస్తారు భయం పోవడానికి. ఫస్ట్ టైం మీరు అలాగా మిస్ అయినప్పుడు మళ్ళీ ప్రొబేషన్ పీరియడ్ లో వెనక్కి వచ్చేసారు కదా, 1 month చేసి, అప్పుడు బాధ అనిపించిందా? చాలా బాధ అనిపించింది, అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. పర్టికులర్ గా ఆ టైంలో ఇక్కడ నుంచి సపోర్ట్ ఎలా ఉంది మీకు? నేను అసలు కంపెనీలో అలా జరగనే ఫస్ట్ ఫోన్ చేసాను సార్కి. సార్ ఫోన్ చేసి నువ్వు వెంటనే ఇక్కడికి వచ్చేసే, నేను చూసుకుంటా అని. అది బాగా అనిపించింది. ఫస్ట్ మా పేరెంట్స్ సపోర్ట్ చేశారు, నెక్స్ట్ సార్, ఇంకెవ్వరు సపోర్ట్ చేయలేదు నాకు. తర్వాత మళ్ళీ ఇంటర్వ్యూ తర్వాత మళ్ళీ ప్రిపరేషన్ లో ఉండి మళ్ళీ అటెండ్ అయ్యాను ఇంటర్వ్యూస్ కి. ఇప్పుడు ఎలా ఉంది మరి? మొత్తానికి జాబ్ ప్రెజెంట్ అయితే అంత పాజిటివ్, హ్యాపీ, చాలా మీరు అనుకున్న డ్రీమ్ ని ఫుల్ఫిల్ అయిపోయిందా? సో హ్యాపీ. ఏం చెప్తారు ఇప్పుడు? చాలా మంది మీలాగా అమ్మో అవుతుందా అవ్వదా అని ఫస్ట్ స్టెప్ వేసేటప్పుడు ఉంటారు కదా, అలాంటి వాళ్ళకి ఏం చెప్తారు? నేను ఏం చెప్తున్నా అంటే ఫస్ట్ స్టూడెంట్ పాజిటివ్ ఉండాలి ఎక్కడికి వెళ్ళినా. సో ఫస్ట్ ఒకటి ఖచ్చితంగా అతను ఫిక్స్ అయి ఉండాలి, ఖచ్చితంగా నాకు జాబ్ రావాలి అని. అతను వచ్చిందంటే నీకు జాబ్ తప్ప ఇంకేం గుర్తురావద్దు, నీకు ఎలాంటిది వచ్చినా మనకు జాబ్ రావాలి ఫస్ట్, అంతే. మైండ్ సెట్ బట్టి నాకు కష్టంగా ఉంటుంది నేను వెళ్ళిపోతా అంటే అది అవ్వదు. అక్కడ నువ్వు ఫీ కట్టి వెళ్ళిపోతే అది నీ పైన ఎఫెక్ట్ పడుద్ది, పేరెంట్స్ పైన కూడా ఎఫెక్ట్ పడుద్ది ఖచ్చితంగా. మీ పేరెంట్స్ హ్యాపీనా ఇప్పుడు? చాలా హ్యాపీ. వెరీ నైస్. మీరు స్పోర్టివ్ గా ఉండాలి, అంతే. మైండ్ సెట్, స్టూడెంట్ మైండ్ సెట్ ఎక్కడికి వెళ్ళినా. మనీష్ విషయంలో మనం 2 points ఆడియన్స్ కి హెల్ప్ అయ్యాయి. తన ఎక్స్పీరియన్స్ ఆయన గుర్తుందో లేదో, నెంబర్ 1 ఏం చేశాడంటే ఫస్ట్ జాబ్ రాకముందు ట్రైనింగ్ అవుతున్నప్పుడు ఆన్ అండ్ ఆఫ్ వస్తుండు. మనీష్ ఎందుకు నువ్వు అంటే భయంకరంగా ఉంటది మాది ట్రీట్మెంట్. తెలుసు సార్, నేను విన్నాను మీ గురించి. మిలిటరీ లెవెల్ ఉంటది. ఇంకా ఫోన్స్ అయితే ఇట్లా చూస్తాం, పాకెట్స్ చూసి మరీ తీసుకుంటాం. ఫోన్స్ అందరం ర్యాండమ్ గా తీసుకుంటాం కదా, కొంతమంది పెట్టేసుకుంటారు జేబులో. నేను మళ్ళా వచ్చినప్పుడు నేను మళ్ళా స్టాఫ్ అంతా చూసినాక నేను మళ్ళీ ఒక్కొక్కరిని ఫోన్ ఉన్నట్టుంది ఫోన్ ఇచ్చేసి అంటాం. అది ఉంటది కొంచెం. ఆ విషయంలో కొద్దిగా నేను చాలా ర్యాష్గా ఉంటాను. అది వాళ్ళ మంచికే వస్తావే కాబట్టి నేను దాన్ని వాళ్ళు ఏమన్నా అనుకుని. సో మనీష్ ఏం చేశాడంటే ఆన్ అండ్ ఆఫ్ ఇంటర్వ్యూస్ కి అదే ఇన్స్టిట్యూట్ కి వస్తాడు. ఏమైంది నువ్వు ఎందుకు రాలేదు నిన్న? సార్ నేను ఎక్కడో ఇంటర్వ్యూకి వెళ్ళాను. నువ్వు మాకు డబ్బులు ఎందుకు కట్టావు అని అడిగి, నువ్వు కరెక్ట్ అయినా గుర్తుందా అని ఎందుకు చెప్పానంటే, నువ్వు అక్కడో ఇంటర్వ్యూ ఉంది ఇక్కడో ఉందని పోతారు. ఇక్కడ ఒక సిస్టమేటిక్ ఆర్డర్లో మేము ఎలా చేస్తామంటే నెలకి ఒక 4 drives ఉంటాయి, మినిమం 3 or 4 ఉంటాయి. ఇప్పుడు డ్రైవ్ 10 రోజుల్లో ఉంది, వారం రోజులు ఉంది అంటే ఆ డ్రైవ్కి తగ్గట్టు వీళ్ళని
ప్రిపేర్ చేస్తుంటాం. Yeah. ఈ ప్రిపరేషన్ డిస్టర్బెన్స్ అవుతుంది, అవ్వకుండా ఉండాలంటే రెగ్యులర్ రావాలి. తను ఏంది ఆ ఇంటర్వ్యూకి వెళ్ళాను సార్, ఈ ఇంటర్వ్యూకి వెళ్ళాను అని చెప్పాడు ఒక రోజు. నేనేమన్నట్టు, వస్తే ఇక్కడ వచ్చి ఇంటర్వ్యూలో అటెండ్ అవ్వు, లేకపోతే బయట చూసుకో. ఎందుకంటే మాకు చాలా బ్యాడ్ ఎక్స్పీరియన్స్ ఏంటంటే వీళ్ళు బయట అక్కడ ఇక్కడ ఇంటర్వ్యూస్కి వెళ్ళి లాస్ట్కి అసలు మన ఇంటర్వ్యూ రియల్ ఇంటర్వ్యూ ఇక్కడ ఏదైతే జరుగుతుందో దాన్ని సక్సెస్ కారు, ఇరెగ్యులారిటీ వల్ల ప్రిపరేషన్ మిస్ అవుతారు అని స్టిక్ చెప్పా. అది గుర్తుందా? అది ట్యూన్ చేసా. ఫస్ట్ దాని విషయంలో స్ట్రాంగ్ చెప్పా. సెకండ్ ఏమైందంటే తన జాబ్ పోయింది అని మాకు ఫోన్ వచ్చింది. సార్ ఇట్లా వస్తుందని మన సంతోష్ గారు అని ఉంటారు, తన ఆపరేషన్ హెడ్, తను చెప్పారు సార్ మనీష్కి నాకు చేసావా సార్కి చేసావా, నాకు చేసావా, అయితే రమ్మన్న నేను ఏదో మీటింగ్ లో ఉన్నాను సార్ మనీష్ వచ్చారని సంతోష్ సార్ చెప్పారు. నేను అన్నాను ఇలా ఎవరిని కలవనీయకండి, తనని సెపరేట్ రూమ్ లో కూర్చోబెట్టండి, ప్యాంట్రీలు ఉంటుంది ప్యాంట్రీలో కూర్చోబెట్టండి అని చెప్పారు ప్రశాంత్. అక్కడ కూడా ఒక లాజిక్ ఉంటుంది. ఇప్పుడు తను జాబ్ వచ్చిందని పోయాడు, జాబ్ పోయింది ఎవరికి తెలియదు. ఇప్పుడు ఎప్పుడైతే ఇతను ఇన్స్టిట్యూట్కి వచ్చాడో మిగిలిన పిల్లలు ఇతన్ని డిస్టర్బ్ చేస్తారు. సో ముందు నేను కలవనీయండి అని ఆపాం. నేను డిస్కషన్ కాగానే ప్రశాంతంగా ఆయన పిలిచి మోటివేట్ చేస్తాను, నీకు ఏం కాదు జాబ్ వస్తుంది అది ఇది అని చెప్పాం. థర్డ్ పాయింట్ ఏంటంటే అప్పటి నుంచి ఇంటర్వ్యూస్కి వస్తుండు, ఓన్లీ ఇంటర్వ్యూస్కి వస్తున్నాడు, ఇన్స్టిట్యూట్కి రావట్లేదు. జనరల్గా ఒక జాబ్ పోయి ఇంకో జాబ్కి మా కాడ మళ్ళీ ట్రైకి వచ్చే స్టూడెంట్స్కి ఇది బాబానికి వస్తుంది. ఇంటర్వ్యూస్కి ఇన్స్టిట్యూట్కి రావడానికి బిడియం ఉంటుంది కొంచెం. మిగిలిన పిల్లలంతా రోజు అడుగుతారు ఏమైందన్న జాబ్ పోయిందంట కదా నీకు, అది చాలా పెయిన్ఫుల్. నేను ఆ ప్లేస్లో ఉన్నా చాలా కష్టం. కానీ వీళ్ళు ఆన్ అండ్ ఆఫ్ ఆ 10 రోజులకు జరిగే ఇంటర్వ్యూకి వచ్చే 10 రోజులు ఇంట్లో ప్రిపేర్ అవుదాం అనుకుంటారు, కానీ ఇంట్లో ప్రిపరేషన్ అవ్వదు. నేను చెప్పాను ఫస్ట్, కానీ ఎవరు వినరు. 1-2 ఇంటర్వ్యూలు అయినాక మళ్ళీ మనీష్ నువ్వు ఎందుకు ఫెయిల్ అవుతున్నావు తెలుసా నీకన్నా, సార్ నాకు అర్థమైంది, నేను రేపటి నుంచి రెగ్యులర్గా వస్తాను అన్న. గుర్తుందా? అన్నాక అది చెప్పు ఒకసారి, అదేం జరిగింది అనేది. అయితే నేను ఏం ఫిక్స్ అయ్యానంటే, నాకు అందరు అడిగేసరికి నాకు కొంచెం డిమోటివేట్ అయ్యాను, అసలు ఎందుకు ఇలా జరిగిందని. సో అది నాకు కొంచెం బాగా అనిపించలేదు. సార్కి చెప్పాను, సార్ నేను ఓన్లీ ఇంటర్వ్యూస్కే వస్తాను, నాకు ఇట్లా కొంచెం అంత మంచి బాగా అనిపించట్లేదని. సో అట్లా ఒక 2 ఇంటర్వ్యూస్ వచ్చాను, అంత సక్సెస్ అవ్వలేదు. నాకు ఫస్ట్ రౌండ్ పోయింది, అంత ప్రిపరేషన్ సరిగ్గా లేదు, హాస్టల్లో కూడా. తర్వాత డిస్టర్బెన్స్ అంతా సార్ పిలుచుకొని ఎందుకు ఇట్లా అవుతుంది అని అడిగారు. తర్వాత నేను చెప్పాను, సార్ ఇది ప్రాబ్లం అంటే, అసలు నువ్వు హాస్టల్లో ఉంటే ఇది సక్సెస్ అనేది ఏం రాదు, ఇక్కడ ఉండి ఖచ్చితంగా మార్నింగ్ నుంచి ఈవినింగ్ ఉంటేనే నీకేమన్నా నెక్స్ట్ ఇంటర్వ్యూకి జాబ్ వస్తుందని మోటివేట్ చేశారు. అది మైండ్లో పెట్టుకొని నేను ఒక 1 వీక్ కంటిన్యూ వచ్చినాను. తర్వాత ఇంటర్వ్యూకి వెళ్ళిన తర్వాత నాకు దాని నెక్స్ట్ జాబ్ ఇందులో వచ్చింది.